డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ట్రాన్స్ఫర్ సీనియారిటీ లిస్ట్లో మన యొక్క ప్లేస్ ఎంత, మన యొక్క ర్యాంక్ ఎంత, అట్లాగే మనకు కరెక్ట్గా పాయింట్స్ అప్లోడ్ అయ్యాయా లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక వీడియో చేసి చూపించబోతున్నాను మీకు. ముందుగా మీ ఫోన్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే teachers9.comలో నేను ఇప్పుడు కూడా డైరెక్ట్ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. మన teachers9.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే వెరీ ఫస్ట్ మనకు ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది. చెక్ యువర్ సీనియారిటీ ర్యాంక్ ఇన్ ట్రాన్స్ఫర్స్, ఆల్ డిస్ట్రిక్ట్స్ వర్ అప్డేటెడ్ అన్న దగ్గర దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో డైరెక్ట్గా మనం వెబ్సైట్లోకి వెళ్ళడానికి డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేస్తారు. ఇది కంప్లీట్గా మన యొక్క సిఎస్సి వెబ్సైట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇందులోని మన డేటాను మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెకండరీ గ్రేడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెకండరీ గ్రేడ్ టీచర్గా. నెక్స్ట్ అది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీడియం తెలుగు సెలెక్ట్ చేయాలి. తెలుగు సెలెక్ట్ చేశాను. తర్వాత ఏరియా అడిగాడు. ఈ ఏరియా మనకి ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా సెలెక్ట్ చేస్తాం. ఓకే, నేను ప్లేన్ ఏరియా సెలెక్ట్ చేశాను. తర్వాత మేనేజ్మెంట్లో గవర్నమెంట్, లోకల్ బాడీస్ రెండు ఉంటాయి. లోకల్ బాడీస్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత మనం ఒక 2-3 సెకండ్స్ ఆగితే అప్పుడు డేటా అనేది రిఫ్రెష్ అవుతుంది. లాస్ట్లో మనం డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చూడండి, నేను విజయనగరం సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా మనం గెట్ లిస్ట్ అన్న బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, గెట్ లిస్ట్ అనేది లాస్ట్లో ఉంది. దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మనం కొంచెం సేపు ఆగితే మన డేటా అనేది రిట్రైవ్ అవుతుంది. ఇది రిట్రైవ్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒకే డేటాను మన రాష్ట్రంలో కొన్ని వేల మంది ఒకేసారి ఓపెన్ చేస్తారు. దీనివల్ల సర్వర్ మీద లోడ్ పడుతుంది. సర్వర్ యొక్క స్పీడ్ బాగున్నా లేదా ఈ ట్రాఫిక్ తగ్గినా కూడా మనకి డేటా అనేది వెంటనే రిట్రైవ్ అవుతుంది. సో అది లోడ్ అయినంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. లోడ్ అయిన వెంటనే మనకు ట్రాన్స్ఫర్స్ తాలూకా సీనియారిటీ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంట్లో మనం ఏ ప్లేస్లో ఉన్నాం అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, రిమార్క్స్, OH, ఇలా టోటల్ పాయింట్స్ చూసారు. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం ఈ డేటాని అంతటినీ కూడా ఒక ఎక్సెల్ ఫైల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్సెల్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. లేదు మనం పర్టికులర్గా మన ర్యాంక్ ఒకటే చూసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మనం ట్రెజరీ ఐడి కొడితే మన ర్యాంక్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఒకసారి నేను కొట్టి చూపిస్తాను మీకు. 22 చూడండి, 2229 అన్న ఎవరో ఒక ట్రెజరీ ఐడి కోడ్ చూపించాను. ఇందులో చూడండి, అప్పుడు మన యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మన ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు. అట్లాగే మన డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని చివర టోటల్గా వచ్చినటువంటి మన పాయింట్స్ టాలీ చేసుకొని అవసరమైతే మనం గ్రీవెన్స్కి వెళ్ళచ్చు. ఈ విధంగా మీ యొక్క పాయింట్స్ను చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తేడాలు ఉన్నట్లయితే కనుక 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మనం గ్రీవెన్స్కి అప్లై చేయాలి. గ్రీవెన్స్కి ఎలా అప్లై చేయాలి అనేది మనం వెళ్ళి teachers9.comలో డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు మళ్ళీ teachers9.comలో దాని ద్వారా వెళ్ళచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం teachers9.com వెబ్సైట్ని సందర్శించండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.